హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజును ప్రభు మనకు అనుగ్రహించాడు. రోజు ప్రశస్తమైన రోజా అంటారు? అవును, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పట్టుచున్నది. ప్రతిరోజు ప్రభుతో ఒక క్రొత్త రోజే. నిన్నటి సంభవాలు కాదు, ఈరోజు దేవుడు తన గొప్ప విషయాలను మనకు తెలియజేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, నమ్మదగిన దేవా నీకు వందనములు, తోడుండే దేవా నీకు వందనములు, నడిపించే ప్రభువా నీకు వందనములు, బలమిచ్చే యేసయ్యా నీకే స్తుతులు. నీ చేతిలో వాడుకోవాలని నీవు మమ్మల్ని పిలుచుకున్నావు, రక్షించుకున్నావు, పిలుచుకున్నావు, నీ బిడ్డలుగా చేసుకున్నావు. నీ సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ఒక ప్రశస్తమైన రోజే. నిజంగా 53 సంవత్సరాల క్రితం ఇదే రోజు, అంటే జూలై 15వ తారీఖు, కాకపోతే ఇది జూలై 2024. ఆ రోజు 1971 సంవత్సరం. 1971 సంవత్సరం ప్రభు పిలుపుకు లోబడి మెడ్రాస్లో, ఆ రోజు మెడ్రాస్ అనేవారండి, ఈ చెన్నైలో దిగిన రోజు. 14వ తారీఖు కాకినాడ నుండి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి 15వ తారీఖు ఉదయం దేవుని సేవ కొరకు సమర్పించుకొని సమస్తము విడిచిపెట్టి బైబిల్ ట్రైనింగ్ కొరకు మెడ్రాస్ వచ్చిన రోజది. 53 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆయన చేసిన మేళ్ళు తలస్తుంటే, ఏ విధంగా ఆయన తన వాగ్దానాలు నా పట్ల నెరవేర్చాడో, నా ద్వారా నెరవేర్చుకున్నాడో అన్నది గ్రహిస్తే ఎంతో కృతజ్ఞతతో, స్తుతితో నా హృదయం పొంగి పొర్లుతున్నది. దేవుని మహాకృప వలన 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున కాకినాడలో ఒక ఆలయంలో నేను ప్రార్థించుకుంటున్నప్పుడు, అంతవరకు మారుమనసు లేదు, అంతవరకు సువార్తను వినలేదు. మొదటిసారిగా సువార్త విన్నాక ఒక 3 నెలలు నా హృదయాన్ని కఠినపరుచుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువ దేవునితో పోరాడలేకపోయాను. ఆయన ప్రేమ ముందు నిలబడలేకపోయాను. ఆయన ప్రేమలో పట్టబడ్డాను. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు కాకినాడలో దేవుడు తన స్వరము ద్వారా నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను అని ఒక సిలువలో వేలాడుతున్న దర్శనం. ఇట్స్ నాట్ కాలాన్ని కూడా చెప్పలేము. నా కళ్ళు తెరిచే ఉన్నాయి. ఒక గొప్ప వెలుగులో ఆ సిలువ దృశ్యము, ఒక మెల్లని స్వరము వినగలిగా. నా గుండె పగిలిపోయింది. ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా, అంటే అది ఫిబ్రవరి 15వ తారీఖు, నేను ఇంకా 18 సంవత్సరాల వయసే. ఆ ఫిబ్రవరి 29వ తారీఖుకి నేను 18 నుంచి 19లోనికి 18 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 19th ఇయర్ వస్తుంది. అంటే ఆ మంత్లోనే నా నెక్స్ట్ మంత్ అనగానే ఇయర్ మారిపోయింది. ఆ రోజు దేవుడు నన్ను మార్చుకున్నాడు, రక్షించబడ్డాను. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వచ్చేటప్పటికి, ఏప్రిల్ నెలలో మరలా తిరిగి కాలేజెస్కు వెళ్ళాలి. ఆ మెడికల్ కాలేజీలో చదివించాలని మా తండ్రి గారు ఆశించారు. ఆ రోజుల్లో ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉండేది. అంటే అది ముగించి మెడికల్ ఇప్పట్లాగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ లేవు. సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మచ్ ఆఫ్ ఇట్. ఈస్ ఎ మార్నింగ్ అనుదిన ధ్యానం కదా. జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ, దేవుడు ఎంత గొప్పవాడు అన్నది తెలుసుకోవడానికి నా డబ్బా కొట్టుకోవడం కాదండి, నా ప్రభు గొప్పతనాన్ని ఒక నా సాధారణమైన యవనస్తుడిగా, ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా కాకినాడలో
రోడ్ల మీద తిరుగుతూ రక్షణ లేని యేసుని ఎరగని వాడిగా ఉన్న నన్ను చూచి అద్భుతంగా తన శిలువ దర్శనం ద్వారా నన్ను మార్చుకొని గొప్ప రక్షణ అనుభవం పొందిన తర్వాత నేను మొదటిసారిగా నా జీవితంలో ప్రార్థించడం నేర్చుకున్నా. నేను చేసిన మొదటి ప్రార్థన, నన్ను ఎందుకు రక్షించుకున్నావు, నీ ప్రణాళిక ఏంటి నా పట్ల, నీ చిత్తమే నా జీవితంలో చేయాలి అని నేను కొన్ని అవకాశాలు, కొన్ని సీజన్స్ ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. తల్లి గర్భములో రూపించబడక మునిపే నిన్నెరిగి తిని. జయపాల్, తల్లి గర్భములో నీవు రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగాను, నీవు గర్భములో నుండి బయలుపడక ముందే నిన్ను ప్రతిష్ఠించాడు. మొదటగా ఎరిగాడు, రెండవది ప్రతిష్ఠించాడు, మూడవది నియమించాడు. ఆయన ఎరిగిన ప్రభు ఆయన ప్రత్యేకపరిచి ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. ఒక వచనంలో ఈ మాటను చక్కగా చూస్తున్నాం. రూపించబడక ముందే నిన్ను ఎరిగాను, గర్భంలో నుంచి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. స్పష్టంగా దేవుడు నన్ను పిలుస్తున్నాడు అన్నది మొట్టమొదటిసారిగా ఆ బైబిల్లో అటువంటి వచనాలు ఉన్నాయని కూడా నాకు తెలియదు. దేవుడు ప్రేరేపణ వచ్చి పిలిచినప్పుడు, మా నాన్నగారు రక్షించబడ్డారు, ఆయన దేవుని చిత్తము నీ పట్ల జరగాలి, నువ్వు ప్రథమ కుమారుడు అని ప్రార్థించినప్పుడు మా నాన్నగారికి ప్రథమ ఫలము నా సొత్తు అని చెప్పడం జరిగింది. మా నాన్నగారు మనస్ఫూర్తిగా నా 8 మంది బిడ్డల్లో నువ్వు మొదటి బిడ్డవు, నువ్వు దేవుని కొరకు సేవ చేయాలి అని నన్ను ప్రోత్సాహపరిచాడు. ఇరువురు ప్రార్థించిన తర్వాత, మా తల్లిగారు కూడా ప్రార్థించిన తర్వాత, ఆ రోజుల్లో ఎప్పుడూ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళని, ఏ హాస్టల్స్లో చదవని నేను మొట్టమొదటిసారిగా అమ్మను, నాన్నను, తమ్ముళ్ళను, చెల్లెళ్ళు మన కాకినాడను అక్కడ ఉన్న అందరినీ వదిలిపెట్టి రావటానికి కొంచెం బాధగానే ఉండింది. కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు. దైవజనులకు ఆ విషయం చెప్పినప్పుడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను దేవుని సేవకు సమర్పించుకుంటున్నాను, కానీ అది ఇంకా చిన్న వయసే, నేను ఒక గ్రాడ్యుయేషన్ చేసి వస్తాను, లేకపోతే చదువుకోకుండా వచ్చాడంటారు అని చెప్తే ఆ దైవజనుడు చెప్పాడు, దేవునికి లోబడయ్యా, నువ్వు చదువుకునే గొప్పోడు అవుదామనుకున్న దానికంటే ఆయన రెండంతల్ని నిన్ను ఆశీర్వదిస్తాడన్నాడు. దైవ సేవకుల మాటకు, దేవుని మాటకు, తల్లిదండ్రుల మాటకు, నా మనస్సాక్షి ప్రేరేపణలకు లొంగి లోబడి దేవుడిని స్తుతిస్తూ, ఐ నెవర్ ఇమాజిన్ ఇట్లాంటి పరిచర్య ఉంటుందని, ఇలాంటి సేవ చేస్తారని, ఇంతకాలం అసలు నేను సజీవుడిగా ఉంటారని నేను అనుకోనే లేదు. దేవుని సేవ అంటే ఏదో సంచరించుకొని వీధుల్లోకి వెళ్ళటము, ఇంటినింటిని దర్శించడం, ప్రార్థించడం అంతే అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో పరిచర్యలు అలాగే ఉండే. దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన ఏం చేసుకున్నా సిద్ధమని ఒక టీనేజ్లో ఉన్న నేను అదే సంవత్సరం 1971 సంవత్సరం జూలై 15వ తారీఖు సేవకు సంపూర్ణంగా సమర్పించుకొని సేవకు వచ్చేసాను. కొన్ని నెలల్లోనే. చూడండి, ఈ మాట నేను చెప్తున్నప్పుడు మీలో అనేకులకు సేవ పిలుపుందని చెప్తున్నారు కదా.
సేవ చేయాలనిపిస్తుంది, సేవ చేయాలనుకుంటున్నాను అని నాతో ఎంతోమంది చెప్తుంటారు. మరి సేవకి రండి అంటే అదేనండి భయంగా ఉందని కొందరు, ఇంట్లో ఒప్పుకోవటం లేదని కొందరు, మరో కారణం చెబుతూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ జీవితం అంతా వృధాపరుచుకునే వాళ్ళని ఎంతోమందిని చూశానండి. నా దేవుడు నేను ఎప్పుడు స్తుతిస్తాను, మొదటగా నాకు ఇచ్చిన రక్షణను బట్టి, రెండవదిగా నన్ను పిలుచుకున్న దాన్ని బట్టి, మూడవది దేవునికి లోబడటానికి దేవుడే నాకు కృపనిచ్చిన దాన్ని బట్టి. 53 సంవత్సరాలను కొన్ని ముక్కలుగా వివరిస్తే, ఫస్ట్ 10 years, 9 to 10 years, ఇట్ వాజ్ ఆల్ ట్రైనింగ్. తర్బీదు అనేది బైబిల్ ట్రైనింగ్ అనేది బైబిల్ను పట్టుకొని గ్రంథం చదివేయటం, బైబిల్ గురించి వ్యాఖ్యానాలు చదవటం, బైబిల్ గురించి, ఆ హీబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్ గురించి, ఆ వర్డ్స్ గురించి, ఇలా కొత్త విషయాలండి, అనేక మంది కామెంటరేటర్స్ చేసినటువంటి రాసినటువంటి విషయాలన్నీ తెలుసుకోవటం, బైబిల్ హిస్టరీ తెలుసుకోవటం, గాడ్ గురించి థియాలజీ అదే అనుకుంటున్నారు. అది ఇప్పుడు 3 నెలల కోర్సులు ఉన్నాయి, 6 నెలల కోర్సులు ఉన్నాయి, 3 సంవత్సరాల డిగ్రీలు ఉన్నాయి. అది చేసేస్తే నేను సేవకుండా అయిపోతాను అనుకుంటున్నారు. కానీ నేను తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్ కాలేజీ అన్నారు. అక్కడ వాతావరణం చూస్తే అది ఒక ఆశ్రమంలాగా ఉంది, అది ఒక గురుకులంలాగా ఉంది. పూర్వం గురువు వెంబడ తిరిగేవాళ్ళు చూడండి, గురువులకు పరిచర్య చేసుకుంటూ, గురువు చెప్పిన పనులు చేస్తూ, గురువు చేసింది చూస్తూ, గురువు చేసినట్టు నేర్చుకునేవారు. అలాగే గొప్ప క్రమశిక్షణతో కూడిన తర్బీదు, ప్రాక్టికల్ ట్రైనింగ్, అహాన్ని ఎలా సిలువేసుకోవాలి, స్వార్థాన్ని ఎలా చిత్తం కొట్టాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా లోబడాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక దైవజనుడు లోబడటం నేర్చుకోకుండా అనేకులు దేవుడికి లోబడ్డట్లుగా ఎలా పరిచర్య చేయగలడు? యేసుప్రభువే కుమారుడై ఉండి ఆయన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నట్లు అనేక శ్రమలు, శారీర శ్రమ, మానసికమైన నిందలు, అవమానాలు, సైకిల్ దొక్కుంటూ నడుచుకుంటూ, మెడ్రాస్లో తెలుగువారు తక్కువ, వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వెళ్ళి, ఆ స్లమ్స్లోకి వెళ్ళి, వీధుల్లోకి వెళ్ళి, హాస్పిటల్స్కి వెళ్ళి, పార్క్స్కి వెళ్ళి, జైలుకు వెళ్ళి, దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకొని 10 మందికి 20 మందికి సాక్ష్యం చెబుతూ ప్రార్థిస్తున్నప్పుడు, ఆ మొదటి 10 సంవత్సరాల పరిచర్య చెన్నైలోనే ఉన్నప్పటికీ అనేక ఆత్మలను రక్షించడానికి, యవ్వనస్తుల రక్షణను నడిపించుకోవడానికి, కుటుంబాలను విరిగిపోయిన కుటుంబాలు కట్టబడినట్లుగా వాక్య బోధన ద్వారా వారు మారటానికి, దెయ్యాలు పెట్టిన వారు విడిపించబడడానికి, తాగుబోతులు మారటానికి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను ట్రైనింగ్ పీరియడ్లోనే దేవుడు చేశాడు. మరొక అక్కడి నుంచి నీలగిరి కొండల్లో ఇరుళా జాతి వారి దగ్గర మరికొన్ని సంవత్సరాలు పరిచర్య చేయడానికి కృప చూపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1982 సంవత్సరం వచ్చేటప్పటికి నాకు 30 సంవత్సరాల వయసు వచ్చింది. మా నాన్నగారు నా వివాహం విషయంలో ప్రార్థించి, దేవుని చిత్తములో ఉన్న, రక్షించబడి ప్రభువుకు సమర్పించుకున్న ఒక యవనస్తురాలతో నా వివాహమును తల్లిదండ్రులు, పెద్దలు, సేవకులు నిర్ణయించి దేవుని నిమిత్తమే జతపరచబడినట్లు 1982 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున నా వివాహ విషయంలో దేవుడు తన ప్రణాళికను నెరవేర్చాడు. నిజం చెప్తున్నానండి, ఏ విధమైన కట్ట కానుకలు కానీ, కుల మతాలు కానీ వీటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని సేవలో, పరిచర్యలో సాగాలని ఒకే దృక్పథంతో వివాహం అయిన తర్వాతే మేమిద్దరం ఒకరినొకరు చూసుకోవడం జరిగింది. అంతగా దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ప్రయత్నించి, వివాహమైన తరువాత ప్రభువా నీ చిత్తమేంటి, మరి ఇప్పటిదాకా మిషనరీ సేవ చేశాను, సువార్థకుడి సేవ చేశాను, బైబిల్ స్టూడెంట్గా నీ మాటలు నేర్చుకున్నాను, నీ వాక్యాన్ని ధ్యానించాము, వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటాం, విశ్వాసం ఉపయోగించటం, స్వార్థాన్ని సులువేయటం, అన్ని పాఠాలు నేర్పించావు ప్రభా. ఇప్పుడు ఇద్దరుగా చేసావు, ఇప్పుడు మా పట్ల నీ ప్రణాళిక ఏంటన్నప్పుడు
అంతవరకు దైవజనుల ఆధ్వర్యంలో ఉండి వారు చెప్పిన మాటను వింటూ మరో పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉన్న నన్ను దేవుడు ప్రత్యేకపరిచి మరో వాగ్దానం ఇచ్చాడు. నేను జనములకు అధిపతిగా, రాజుగా నేను చేస్తున్నాను. నీ వెరగని జనులు నీవు పిలిచెదవు, నీ నెరుగని జనులు నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదారు అన్న వాగ్దానాన్ని, యెషయా గ్రంథంలో ఉన్న వాగ్దానాన్ని ప్రభు ఇచ్చినప్పుడు, ఒక ప్రత్యేకమైన పరిచర్య చేయమని ప్రభు ప్రేరేపించినప్పుడు, వివాహమైన 15వ తారీఖు మేము కాపవరము, తణుకు దగ్గర ఉన్న కాపవరానికి నేను నా భార్య వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక చిన్న ఆ స్థలంలో సువార్తకు వ్యతిరేకత ఉంది, ఒక్క చర్చ కూడా లేదు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో అక్కడ పరిచర్య ప్రారంభించడం జరిగింది. ఎన్నో ఆటపోటులు ఉన్నప్పటికీ, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ పిలిచిన వాడు నమ్మదగిన వాడని కాపోరంలో, కొత్తపల్లిలో పరిచర్యలు ప్రారంభించి చిన్న సంఘాలు కట్టడం, అక్కడి నుండి ఆ చుట్టుపక్కల అనేక గ్రామాలకు సువార్త నిమిత్తమై వెళ్ళడానికి అనేకమైన అవకాశాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రభు ఇవ్వడం జరిగింది. 1987 సంవత్సరం వచ్చేటప్పటికి నాకు 3 కుమారులు జన్మించారు. 3 కుమారులతో ఇంచుమించు హాయిగా ఉంది ఆంధ్ర సేవ అనుకున్న సమయంలో దేవుడు గో బ్యాక్ టు చెన్నై అని మళ్ళీ చెప్పడం, 3 బిడ్డలను వేసుకొని చిన్న కుమారుడికి 1 year 1.5 years అంతే అక్కడికి బయలుదేరి మళ్ళీ చెన్నై రావటం జరిగింది. ఎందుకో అర్థం కాలేదు. కానీ చెన్నై వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇటుపక్క నెల్లూరు జిల్లా, అటు చిత్తూరు జిల్లా, ఇవన్నీ సువార్తను అందించడానికి, కవర్ చేయడానికి సహాయం చేశాడు. చెన్నైలో అనేక మందిని బలపరచడానికి ప్రభు కృప చూపించాడు. రేడియో సేవ ప్రభు ఇవ్వడం జరిగింది 92లో. అలాగూ అంచెలంచెలుగా చెప్పుకుంటూ పోతే దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తాడు అన్నది అక్షరాల నా జీవితంలో నెరవేరిందండి. చిన్న సేవకు చిన్న రాబడి, పెరిగితే రాబడి పెరిగింది. ఎటువంటి ఇతర దేశాల సపోర్ట్ కానీ, ఏది టీవీ క్లబ్లు కానీ ఏం పెట్టకుండా 2003 సంవత్సరంలో టెలివిజన్ పరిచర్య ప్రారంభించడం జరిగింది. అలాగే కోవిడ్ కాలంలో జరిగిన సంభవాలను బట్టి 2020 నుండి సోషల్ మీడియాలో ఇలా రెగ్యులర్గా దేవుని వాక్యం అందించడానికి ప్రభుత్వం ఇచ్చాడు. అనేక ఊర్లలో ఉన్న ప్రజలు, అనేక దేశాల్లో ఉన్న మన తెలుగువారు వాక్యం ఈరోజు వింటున్నారంటే, నన్ను పిలిచిన రోజు ఇదంతా నేను అనుకోలేదు. కానీ పిలిచిన వాడు ఎంత నమ్మదగిన వాడు అన్నది చూస్తున్నామండి. నేను ప్రీచింగ్ మొదలుపెట్టినప్పుడు కేవలం టీనేజర్నే. అక్కడ కూర్చున్న వాళ్ళు బుర్రమీసాలు వేసుకొని స్థూలకాయలైన బాహ్యమైన మంచి బాడీ బిల్డర్స్గా ఉన్న వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు నాకు భయం వేసేది. నేను బాలుండంటే ఆ నెక్స్ట్ వచ్చిన చదివించాడు దేవుడు. అయ్యో ప్రభువా, యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను. ఆఫ్టర్ 6 months అంటే ఈ వాగ్దానం కంటిన్యూషన్ జరిగింది. నేను బాలుని అనవద్దు, నేను నిన్ను పంపు వారి వద్దకు నువ్వు పోవలను, నేను ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలను. వారికి నువ్వు భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని సువార్తను వీధుల్లో ప్రకటిస్తున్నప్పుడు తాగుబోతులు వచ్చి అడ్డగించేవారు. ఆ ఏరియా మనుషులు వచ్చి తరిమేవారు మమ్మల్ని. వాళ్ళని చూస్తే భయం వేసేది. కానీ అక్కడే రోడ్డు మీద మోకరించినప్పుడు అక్షరాల దేవుడు మనకు తోడున్నాడన్న సంగతిని బయలుపరచడం, ఆ వ్యతిరేకించిన వాళ్ళే అక్కడే పడిపోయి ప్రభువును చూచినట్లుగా వారి అనుభవాలు పొందటం, రక్షించబడటం, ఎన్నో కార్యాలు జరిగించాడండి. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టిలాగా సెలవిచ్చిన, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోటిని నేను వాడుకుంటాను. ఓ బోరగా మాటలు నాయి, నోరు నీది. హల్లెలూయా.
అందుకే ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు అవి దేవుని మాటలుగా అంగీకరించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనుషుల మాటలుగా మనం తీసుకున్నప్పుడు లేక తృణీకరించినప్పుడు నష్టపోతాం. నా మాటలు నీ నోట ఉంచుతాను. నేనేం పెద్ద ప్రసంగికుడిని కాదు, పెద్ద వాగ్దాటి కలిగినోడిని కాదు, పెద్ద చమత్కారాలు చేసేవాడిని కాదు, పెద్ద పెద్ద స్వస్థతలు అద్భుతాలు ఆర్భాటాలు చేయటం అనేది మీరు చూస్తున్నారు కదా, మన పరిచయం లేనే లేదు. బట్ ఏంటి జరుగుతుంది? ఆయన మాట తెలుసు కదా. ఈ మధ్యాహ్నం పోయిన వారంలో భీమవరంలో అంతకుముందు తణుకులో మీటింగులు పెట్టినప్పుడు ఎన్నెన్ని ఊర్ల నుండి ప్రజలు వచ్చారో తెలుసా అండి. మొదటిసారిగా మేము ఇప్పుడే చూస్తున్నాం, కానీ 10 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం. మీ వాక్యం వింటుంటే మాకు విశ్వాసం వచ్చింది, వాక్యం వింటుంటే మాకు స్వస్థత కలిగింది, వాక్యం వింటుంటే మాకు ప్రార్థన నేర్చుకున్నాం, వాక్యం వింటం ద్వారా మేము బైబిల్ చదవడం నేర్చుకున్నాం, వాక్యం వింటం ద్వారా మేము ఆత్మను సంపాదించడం నేర్చుకున్నాం. ఏ సాక్ష్యం ఇచ్చినా అది ఎలా జరిగిందంటే చేయబెట్టి ప్రార్థన చేయటం కాదు, నూనె పూసి ప్రార్థన చేయటం కాదు, ప్రవచనాలు ప్రవచించడం కాదు. మీ వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుంటే అద్భుతాలు జరుగుతుంది. హల్లెలూయా. దేవుని మాట నా నోట ఉన్నంత వరకు నేను దేనికి దిగులు పడక్కర్లేదు. చర్చెస్ లేకపోయినా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోయినా, సంస్థలు లేకపోయినా, విశ్వాసంతో ఎంత పరిచర్యను కంటిన్యూ చేయగలుగుతున్నామంట ఇన్ని సంవత్సరాల నుంచి. వాక్యం, టీవీ ప్రోగ్రామ్స్ అయినా అందులో వాక్యానికి ప్రాముఖ్యం, సోషల్ మీడియా అంటే అందులో వాక్యానికి ప్రాముఖ్యం, సువార్త సభలు గెట్టుగెదర్లు అంటే వాక్యం. ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడు. హల్లెలూయా. మీరు నిజంగా దేవుడు నా ద్వారా పలికిస్తున్న వాక్యాల ద్వారా మేలు పొందుతుంటాయి. ఆయన సందేశాలు మీరు వింటున్నప్పుడు రక్షించబడుతుంటే ఆ విషయాన్ని ఇంతవరకు తెలియజేయండి. 53 years మినిస్ట్రీలో నేను ఆస్తులు సంపాదించుకోలేదు, కానీ అనేక ఆత్మలను సంపాదించుకున్నాను. మీరే మా అతిశయము కిరీటమని పౌలు అన్నట్లుగా ఈ పరిచర్య ప్రయాసకు మాకు కావలసిన ప్రతిఫలం అనేకులు సాతాను బంధకాల్లో నుంచి విడిపించబడి దేవుని రాజ్య వారసులు అవటం, అనేకులు దేవుని రాజ్యంలో పరిచారకులుగా పనివారిగా సిద్ధపరచటం, అదే ధ్యేయంతో ఈ పరిచర్యను కొనసాగిస్తున్నారు. మీరు కూడా అటువంటి మేలు పొందిన వారైతే ఈ రోజునే ఇప్పుడే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నమ్మదగిన దేవుడు, అంచెలంచెలుగా దేవుడు తోడై ఉండి ఈ పరిచర్యను ఒక చిన్న గుడిసెలో ప్రారంభించిన పరిచర్యను ఈరోజు ఊరూరా మేము చర్చెస్ కట్టలేకపోయాం, కానీ దేవుని సువార్తకు దేవుడిచ్చిన డబ్బంతా వెదజల్లుతుండగా ఎన్ని ఊరుల్లో మీటింగ్స్ పెట్టాము, గెట్ టుగెదర్స్ పెట్టాము. అందుకే తీసుకోవటం, మీటింగ్ పెట్టడం, ఖాళీ చేసిపోవటం. కానీ విత్తిన వాక్యం అక్కడ పంటలు పండుతాం. పలానా సంవత్సరంలో మీరు ఈ మీటింగ్ పెట్టినప్పుడు మేము మారాము, మేము రక్షించబడ్డాం, మేము స్వస్థత పొందాం. మీరు మీ దగ్గరకు వచ్చి ప్రార్థించుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగానే మా బిడ్డల వివాహాల విషయంలో, మా గర్భఫలాల విషయంలో దేవుడు అద్భుతాలు చేశారని ఇప్పుడు మొన్న భీమవరంలో తణుకులో కూడా చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఇటువంటి పరిచయలు పోరాటాల్లో నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఇటువంటి సాక్ష్యాలు వింటుండగా మళ్ళీ నూతన బలం వచ్చింది. 53 సంవత్సరాలు చేశాను, ఇక చాలే అనిపిస్తుంది. నిజమే, దేవుని సేవ చేయటము సులభం కాదండి. నిజమైన దేవుని సేవ కన్నీరు, చెమట, కన్నీరు కార్చకుండా, చెమట కార్చకుండా, ప్రయాస పడకుండా దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఆత్మలను సంపాదించే పరిచర్య చేయలేం. మీ నిమిత్తమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు పౌలు. అందుకే దేవుడి వ్యవసాయదారులు అన్నాడు పౌలు. అందుకే కష్టపడకుండా సేవ చేద్దామని, కష్టపడకుండా ఆత్మలు సంపాదించుకోవాలనుకునేవాడు అజ్ఞానాన్ని. ఎన్ని ఆస్తులు, ఎంత ఆర్భాటం చేశామన్న దానికంటే ఎన్ని ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాం, ఎంతమంది పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది
రక్షించబడుతున్నారు. చల్లారిపోయిన విశ్వాసులు బలపడుతున్నారు. అందుకే ఎంత శ్రమైన, ఎంత పోరాటమైన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీ దగ్గరికి రెగ్యులర్గా దేవుని వాక్యాన్ని తీసుకొని వస్తున్నాం. వినండి, దీవించబడండి, నా కోసం ప్రార్థించండి. ఈ 53 సంవత్సరాలు దేవుడు నాకు తోడయండి, ఆరోగ్యం ఇచ్చి అనేక స్థలాలు తిరగటానికి ఇలాగూ కెమెరా ముందు నిలబడి మీకు కూర్చొని లేక మీకు అవసరమైన సందేశాలు అందించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తుంటే పోస్ట్ పోన్ చేయకండి. ఎంత తొందరగా దేవునికి లోబడితే అంత దీవెన అన్నది నా బ్రతుకులో నేను చూస్తున్నానండి. సారమంతా అయిపోయిన తర్వాత, లోకంలో మనం తిరిగిన తర్వాత దేవుని సేవకు రావటం కాదు, నీ లేత దినాల్లోనే, నీ యవ్వన కాలంలోనే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ప్రభు చిత్తానికి లోబడితే దేశానికి దీవెనకరంగా, లోకానికి ఆశీర్వాదకరంగా మారబడతాం. నమ్మదగిన దేవుడు నాకు మాత్రమే కాదు, మీకు కూడా, నన్ను మాత్రమే కాదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరి పట్ల ఆయనకి మేలైన తలంపులే ఉన్నాయి, గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నువ్వు లోబడే వరకు, నీవు దానికి సబ్మిట్ చేసుకునే వరకు దేవుడిని నీకేం చేయలేడండి. ఎస్ ప్రభు, ఐఎమ్ రెడీ అంటే ఆయన అది తన చేతుల్లోకి తీసుకొని నిన్ను తీర్చిదిద్ది ఆత్మలను సంపాదించే జాలరిగా, దేవునిని మహిమపరిచే వ్యక్తిగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు డబుల్ టైం తీసుకున్నానండి. రెండు వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే నాయన, నిజమే నాయన, మా జీవితాల్లో ఎన్నోసార్లు నీ పిలుపుకు లోబడకుండా సాకులు చెప్తున్నామయ్యా. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని యజమానుడు విందుకు పిలిచినప్పుడు పని వారు సాకులు చెప్పినట్లుగా దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటూనే, దేవుని సేవ చేయాలనుకుంటూనే, ఈ దేవుని వాగ్దానం నా కొరకే అని నమ్ముతూనే ఇంకా దానిని ఆచరణాయుక్తంగా వాడని వారెందరో ఉన్నారయ్యా. అలాంటి వారు ఈ సమయంలో నీ మాటలు వింటున్న వారిలో ఎవరైనా ఉంటే, ఈరోజు వారి జీవిత దినముల్లో ఒక ప్రత్యేకమైన రోజుగా, నీ పిలుపుకు లోబడిన రోజుగా దీవించు. అపవాది మాకు పెట్టే ప్రతి ఆటంకాన్ని జయించడానికి తండ్రి చిత్తమే నా పట్ల సిద్ధించాలని మొరపెట్టుకోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక, ఆమేన్. ఏసండి, మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రైజ్ రిపోర్ట్స్, అలాగే మీరు కమిట్మెంట్ చేసుకుంటే, మీరు దీవించబడుతూ ఉంటే, ఈ విషయాలన్నీ కూడా 9540 నెంబర్కి, లేదంటే 9100 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే ఒక వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పక మీకు సాయం చేస్తారు. మీరు కూడా ప్రార్థించాలి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం, షేర్ చేయటం కూడా మర్చిపోకండి. ప్రవచనమైతే ఈరోజు ఒక చిన్న స్తుతి కూడిక చర్చలో ఉంది. ఈవినింగ్ మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కొంచెం కనిపెట్టుకుని ఉండండి. దేవుడు చేసిన గొప్ప కార్యాలు గంటల తరబడి, రోజుల తరబడి చెప్పొచ్చు. మరి మనకున్న అనుదిన ధ్యానం, మీరు అనేక పనులకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, ఆఫీసెస్కి వెళ్ళాలి. కాబట్టి నేను క్లుప్తంగా ముగించాను. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే అనే ఒక పుస్తకంలో నా సాక్ష్యం ప్రింట్ చేయబడింది. మీకు కావాలంటే మీ పేరు, చిరునామా వివరంగా పంపించండి. కేవలం ఒక 50 లోపు బుక్స్ ఉన్నాయి కాబట్టి ముందు పంపిన వారికి మాత్రమే మేము పంపగలుగుతాం. యథావిధిగా మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే సాయంత్రం 9 గంటల కాలంలో ప్రతి దూరంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైన దాకా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని,
అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి, మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.